హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెజాన్ క్యాంపస్ కు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అమెరికా తర్వాత అమెజాన్ కు ఇదే అతిపెద్ద కార్యాలయం కానుంది. 2019 కల్లా అమెజాన్ క్యాంపస్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇదే ఇష్యూ మీద మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రూపాయలు వాళ్ళు ఎందుకంటే పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే మనం బిజినెస్ ప్రమోషన్ ద్వారా మనం కూడా మన కాంట్రిబ్యూషన్తో చేయాలన్న ఆలోచన అడిగాము. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మేము 3,000 కోట్లు అడిగితే 165 కోట్ల రూపాయలు ఇస్తామని ముందుకు వచ్చారు. కాబట్టి ఐటీఐఆర్ అనేది టెక్నికల్గా అది వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఐటీ అనేది హైదరాబాద్లో శరవేగంగా విస్తరిస్తుంది. ఐటీ అనేది అన్ని మూలలు కూడా విస్తరించేదానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఐటీఐఆర్ ద్వారా మేమైతే ఫలితాలు వస్తాయని ఆశించామో అది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సంతోషమే, వదలడే లేదు. సహకరించకపోయినా వీఆర్ కమిటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ఐటీ ఇన్ ద స్టేట్. సో వీఆర్ హోప్ఫుల్ దట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ వాస్ సెట్ టు బి క్రియేటెడ్ త్రూ ఐటీఐఆర్ విల్ ఆల్సో కమ్ త్రూ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇన్ ద లాస్ట్ 1 year alone మన ఐటీ ఎక్స్పోర్ట్స్ హవ్ గ్రోన్ ర్యాపిడ్లీ. గతంలో అప్పుడు 57,000 కోట్లుంటే మొన్న 68,000 కోట్ల రూపాయలకి ఐటీ రేట్ ఉంది. అడిషనల్ ఎంప్లాయ్మెంట్ 50,000 పైచిలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు దానికి 5 ఇంతలు అంటే ఇంకొక 2.5 లక్షలు క్రియేట్ అయింది. కాబట్టి హైదరాబాద్లో ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అది ఐటీఐఆర్ రూపంలోనా ఇంకో రూపంలోనా అన్న చర్చ పక్కన పెడితే వీఆర్ కమిటెడ్ టు ద గ్రోత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్స్ us in this growth story or not. We are committed to taking IT to the next level in Telangana. ఏం సార్ ఐటీఐఆర్ను పక్కన పెట్టినట్టేనండి. ఇక నేను చెప్తుంది అదే మీకు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే బెంగళూరుకి ఐటీఐఆర్ మంజూరు చేశారు, మనకు ఐటీఐఆర్ ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు భువనేశ్వర్ కూడా ఇచ్చినట్టున్నారు. ఐటీఐఆర్ పోండి అంటే సరిపోదు, దానికి తగ్గ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. దురదృష్టవశాత్తు అటు బెంగళూరుకి సపోర్ట్ చేయలేదు, ఇటు మనకు కూడా చేయలేదు. ఇది ఒక మనదే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం వల్ల ఈరోజు భారతదేశంలో ఐటీఐఆర్లు అనౌన్స్ చేసినప్పటికీ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వారు సపోర్ట్కి ఇవ్వకపోవడం వల్ల డబ్బులు అది ముందుకు పోవడం లేదు. ఒక మన దగ్గర కాదు, బెంగళూరులో కూడా ముందుకు పోలేదు, మన దగ్గర పోలేదు, ఇంకా ఇతర చోట్ల కూడా వారు ఎక్కడైతే అనౌన్స్ చేశారో వైజాగ్ కూడా కావాలని కోరుతా ఉన్నట్టున్నారు, ఎక్కడ కూడా ముందుకు పోవడం లేదు. అందుకే ఇందాక చెప్పింది అదే, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం శరవేగంగా ముందుకు పోతాం. ఏ ఫలితాలు అయితే ఐటీఐఆర్ ద్వారా వస్తాయని ఆశించామో ఆ ఫలితాలు ఖచ్చితంగా వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ లెక్కన హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఆదిబట్టలో కొత్తగా డెఫినెట్ గా వస్తాయి, రావడమే కష్టం అనుకున్నప్పుడు కాదు నేను అట్లా అనలేదు. నేను చెప్తుందల్లా ఏంటంటే అక్కడ కనుక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంగా క్రియేట్ చేసి పెడితే డెఫినెట్ గా మరింత వేగంగా వస్తుంది. కేంద్రం కూడా సహకరిస్తే ఈ కార్యక్రమం ఈ పాటికి కొంత స్పీడ్గా అయ్యేది. అయితే మొన్న చివరిసారి రవిశంకర్ ప్రసాద్ గారిని కలిసినప్పుడు, మొన్న ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మేము పునరాలోచిస్తున్నాము ఐటీఐఆర్ విధానాన్ని అని చెప్పారు. క్యాబినెట్ కూడా తీసుకెళ్తాము, పునరాలోచిస్తున్నాము, మీలాగే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయని కూడా చెప్పారు. సో లెట్ us వెయిట్ ఫర్ ద ఫైనల్ వర్డ్. ఈ లోపల ఇది పోయింది రాలేదు అనే దానికంటే కూడా కేంద్ర ప్రభుత్వం తన